హలో ఫ్రెండ్స్, నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్కే ఫన్ అండ్ ఫుడ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇడ్లీ పిండి పునుగులు. ఎప్పుడు ఇడ్లీ తిని తిని విసుగొస్తుందా? అట్లా అయితే విసుగు రాకుండా అదే ఇడ్లీ పిండితోటి చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ ఎక్కువ ఆయిల్ పీల్చకుండా పునుగులు పర్ఫెక్ట్గా వస్తాయి అండ్ ఎంతో టేస్టీగా కూడా ఉంటాయి. ఈ పునుగులు ఎంత టేస్టీగా ఉంటాయంటే మనం రెగ్యులర్గా చేసుకునే పునుగులు ఆపేసి ఇవే తినాలనిపిస్తుంది, అంత టేస్టీకరంగా ఉంటాయి. ఈ పునుగులు ఎలా తయారు చేసుకోవాలంటే నేను చెప్పే కొలతలతో ఇడ్లీ పిండి తయారు చేస్తే అంతే పర్ఫెక్ట్గా పునుగులు అనేది ఆయిల్ పీల్చకుండా వస్తాయి. ఈ ప్రాసెస్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం రండి. నేను ముందుగా అయితే చట్నీని చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 5-6 పచ్చిమిర్చి, లేదంటూ మీకు కారం స్పైసీ ఎక్కువ కావాలంటే ఎక్కువ పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి, లేదా మీరు తక్కువ తింటే కొంచెం తక్కువ ఇట్లా విరిచేసి యాడ్ చేసాము అంటే మనకి ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు చిటచిటలాడకుండా ఉంటాయి. అందుకని ఇట్లా విరిచి యాడ్ చేస్తాను నేనైతే. అందులో అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పల్లీలని తీసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. మనం ఎప్పుడైనా చట్నీ పప్పుని ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ వచ్చేసి మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే మాడకుండా లోపలంతా బాగా కుక్ అవుతాయి. అండ్ ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ 1 టేబుల్ స్పూన్ వచ్చేసి మినపగుండ్లు యాడ్ చేస్తున్నాను. ఇవి 2 యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది బాగా ఉంటుంది. అండ్ కొంచెం చింతపండు కూడా యాడ్ చేసి ఇందులో యాడ్ చేసాము అంటే మనకి కొంచెం బాగా మగ్గుతుంది చింతపండు కూడా. ఇలా అన్నీ ఫ్రై అయిన తర్వాత డైరెక్ట్గా ఒక మిక్సీ జార్లో తీసుకొని చిటికెడు సాల్ట్, కొంచెం శనగపప్పుని యాడ్ చేస్తున్నా. మీకు శనగపప్పు నచ్చకపోతే అది స్కిప్ చేసేసి నార్మల్గానే యాడ్ చేసుకోవచ్చు. అందులోనే ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసి అవి కొంచెం చల్లారాలి కదా, అందుకని పక్కన పెట్టేశాను. ఈలోపు మనం చట్నీకి పోపు పెట్టుకుందాం. చిటికెడు ఆయిల్ అండ్ తిరగమాత గింజలన్నీ యాడ్ చేస్తున్నా. డైరెక్ట్గా యాడ్ చేసుకుంటా నేను, ఒక్కొక్కటి యాడ్ చేయకుండా ఎప్పుడు. అండ్ కొంచెం కరివేపాకు యాడ్ చేసి ఇందులో ఒక ఎండుమిర్చి ఉంటే యాడ్ చేసుకొని, లేదంటే లేదు. ఇలా యాడ్ చేసి మొత్తం కొంచెం దూరగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయడమే. మనం ముందుగా పక్కన పెట్టుకున్న చట్నీ మిక్స్ అవి ఉన్నాయి కదా, అది మొత్తం బాగా గ్రైండ్ చేసుకొని ఈ తిరగమాతలో యాడ్ చేసుకుంటే మన చట్నీ రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ ఇడ్లీ బ్యాటర్ వచ్చేసి నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 1 కప్పు మినపగుండ్లు తీసుకున్నాము అంటే అందులో నార్మల్గా ఇడ్లీకి అయితే మనం 3 కప్స్ ఇడ్లీ రవ్వ తీసుకుంటాం. కానీ మనం పునుగులకి అయితే ఇక్కడ 4 కప్స్ ఇడ్లీ రవ్వని తీసుకుంటున్నాం. మనకి అంటే ఆ క్రిస్పీనెస్, ఆ క్రంచీనెస్ రావాలి అంటే 1 కప్పు గుండు పప్పుకి 4 కప్పులు ఇడ్లీ రవ్వని తీసుకుంటున్నా. అలా తీసుకున్న తర్వాత అందులో మీరు ఒక 2-3 టేబుల్ స్పూన్ వరకు మైదాని కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఇట్లా లైక్ ఆనియన్, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం తరుగు, కొంచెం జీలకర్ర ఇవన్నీ సన్నగా తరిగి పెట్టి ఇందులో యాడ్ చేసుకొని బాగా మెత్తగా కలుపుకోండి. ఇప్పుడు మనకి ఇడ్లీ పిండి అనేది కొంచెం లూజ్గా అనిపించింది అనుకోండి, కొంచెం మీరు మైదా పిండిని యాడ్ చేసుకోండి. అలా అని మైదా పిండి ఎక్కువ యాడ్ చేశారు అంటే మీకు టేస్ట్ అనేది మారిపోతుంది. అంటే కొంచెమే యాడ్ చేసుకోండి. మనం ఇడ్లీ పిండి కలిపేటప్పుడే కొంచెం గట్టిగా వాటర్ లేకుండా బాగా థిక్గా కలిపి పెట్టుకుందాం. ఈలోపు మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో మనం ఒక్కొక్కటిగా పునుగులన్నీ ఇందులో యాడ్ చేసుకుందాం. ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1-2 మినిట్స్ అసలు కదిలించకండి వాటిని. ఎందుకు అంటే అవి కుక్ అయ్యి వాటికి అవే పైకి వచ్చేస్తాయి. మనం కదిలిస్తూ ఉన్నామంటే అది కదిలి మళ్ళీ మనకి ఆ పిండి అంతా మనకి దీనికి అవుతుంది కదా, మన జాలిగంటికి. అందుకని కదిలించకుండా ఇట్లా బాగా కుక్ అయిన తర్వాత ఇలా జాలిగంటితో తీసుకొని మనం ఒక టిష్యూ పేపర్లో ఇట్లా సర్వ్ చేసుకుంటే మన టేస్టీ పునుగులు అనేది మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతాయి. చూడండి, మీరే తిని ఒకసారి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి మీ ఫీడ్బ్యాక్ అనేది. అండ్ మీ ఇంట్లో వాళ్ళ దగ్గర కూడా ఒక ఫీడ్బ్యాక్ తీసుకొని నాకు కామెంట్లో తెలియచేయండి. అంత టేస్టీగా క్రంచీగా ఉంటాయి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కిందున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారు అంటే మీకు ఏ నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా నా ప్రతి వీడియో మీకు రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.